అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సుల్తానా వడ్డీ వ్యాపారం. పర్షియాకు కొత్తగా సుల్తాను అయిన సయ్యద్ అబ్దుల్లాకు వినోద ప్రదర్శనలు అంటే చాలా ఇష్టం. ఈ ప్రదర్శనల కింద అతను మొదటి సంవత్సరం 2 లక్షల దీనారాలు ఖర్చు చేసినట్లు లెక్క తేలింది. ఏటా సుల్తాను గారి వినోదాలకు గాను 2 లక్షల దీనారాలు ఖర్చు అయితే మిగిలిన పరిపాలనకు డబ్బు చాలదు. అందుచేత సుల్తాను వజీరు కూర్చొని సమాలోచన జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే వడ్డీ వ్యాపారాన్ని శాసనం ద్వారా ఆమోదించి వడ్డీ వ్యాపారస్తుల మీద పన్ను విధించటం. ఇందువల్ల ఎవరికీ నష్టం ఉండదు. డబ్బు ఇబ్బందిలో ఉన్నవారికి అప్పు పుడుతుంది. వడ్డీలకిచ్చేవారికి వడ్డీ గిట్టుబాటవుతుంది. పన్నుల ద్వారా ఖజానాకు అదనపు రాబడి ఉంటుంది. వెంటనే సుల్తాను వడ్డీ వ్యాపారాన్ని అమలులోకి తెస్తూ శాసనం ప్రకటించి తీసుకున్న అప్పు తీర్చని వారికి శిక్షలు కూడా నిర్ణయించారు. ఈ శాసనం అమలులోకి రాగానే ధనికులు సంతోషించారు. వాళ్ళు చాలా హెచ్చు వడ్డీలకు అప్పులు ఇయ్యసాగారు. ఇదేమిటంటే, మేము గుమ్మస్తాల జీతాలు ఇవ్వాలి, సుల్తాను గారికి పన్ను కట్టాలి, వడ్డీ కింద మిగుల్చుకోవాలి అన్నారు వాళ్ళు. కొంతకాలం గడిచాక సుల్తానాకు కొత్త శాసనం ఎలా అమలు జరుగుతున్నదో తెలుసుకోవాలనిపించింది. ఆమె తన దాసీని పిలిచి ఆ మాట అడిగింది. వడ్డీ వ్యాపారానికేమమ్మా బాగానే సాగుతున్నది. ధనికులు పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారు. విధిలేక అప్పులు చేసిన వారు అప్పులు తీర్చలేక జైళ్లకు పోతున్నారు. నగరంలో అశాంతి హెచ్చింది అన్నది దాసి. ఈ మాట విని సుల్తానా కంపించిపోయింది. వడ్డీ వ్యాపారం ప్రజోపయోగమైనదని, దానివల్ల ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి లాభం ఉంటుందని సుల్తానుతో పాటు ఆమె కూడా నమ్మింది. కానీ తీరా చూస్తే వడ్డీ వ్యాపారం చాలా భయంకరమైనదిగా కనపడింది. ఆమె సుల్తానుతో ఈ మాటే అంటే సుల్తాను ఒప్పుకోలేదు. వడ్డీ వ్యాపారస్తులు అలాగే వడ్డీకి ఇష్టపడిన వారికే అప్పు ఇవ్వాలి. అప్పు తీసుకొని చెల్లించకపోవటం చట్టాన్ని ధిక్కరించడమవుతుంది అన్నాడు సుల్తాను. అలా అయితే నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను. 1000 దినారాలు ఇప్పించండి. నేను కూడా అందరిలాగే పన్ను చెల్లిస్తాను. అది మీ ఖర్చులకు పనికి వస్తుంది అన్నది సుల్తానా. సుల్తాను ఇందుకు సంతోషంగా అంగీకరించాడు. సుల్తానా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు దివాణంలో అందరికీ తెలిసిపోయింది. ఒక రాజభవన రక్షకుడు అవసరం వచ్చి సుల్తానా వద్ద 100 దినారాలు అప్పు తీసుకొని 50 దినారాలు వడ్డీ కింద ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అలాగే మరొక దళపతి ఆమె వద్ద 200 దినారాలు అప్పు తీసుకుని 50 దినారాలు వడ్డీ కింద ఇయ్యటానికి ఒప్పుకున్నాడు. చివరకు వజీరు కూడా సుల్తానా వద్ద 500 దినారాలు అప్పు చేసి 100 దినారాలు వడ్డీ కింద ఇస్తానన్నాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు సుల్తాను నగర సంచారానికి ఒంటరిగా బయలుదేరి నగరమంతా తిరిగి ఊరి చివరకు వెళ్ళేసరికి అతనికి ఆకలి అమితంగా పుట్టుకొచ్చింది. సమీపంలో అతనికి ఒక పేదవాడి ఇల్లు కనిపించింది. సుల్తాను గుర్రం దిగి ఆ పేదవాడి ఇంటి తలుపు తట్టాడు. పేదవాడు తలుపు తెరిచి సుల్తానాను చూసి నివ్వెరపోయి వంగి వంగి సలాములు చేస్తూ సుల్తానును లోనికి ఆహ్వానించాడు. ఆకలిగా ఉన్నది, భోజనం కావాలి అన్నాడు సుల్తాను. తమరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని ఆ పేదవాడు సమీపంలో ఉన్న ఒక ధనికుడి వద్దకు పరిగెత్తిపోయి 50 దినారాలు అప్పు పుచ్చుకొని ఆ డబ్బుతో అమిత ఖరీదైన ఆహార పదార్థాలు కొని ఇంటికి తిరిగి వచ్చాడు. అతని భార్య త్వరలోనే రాజోచితమైన విందు భోజనం తయారు చేసి సుల్తానుకు వడ్డించింది. ఆ భోజనం తింటూ సుల్తాను ఆశ్చర్యపోయాడు. అది తాను రోజూ తినే భోజనానికి ఏమీ తీసిపోదు.
ఆ పేదవాడు తనకు అలాంటి భోజనం ఏర్పాటు చేయడానికి అప్పు చేసి ఉంటాడని కూడా సుల్తాను గ్రహించాడు. అందుచేత అతను రాజభవనానికి తిరిగి వస్తూనే 1000 దినారాలు వజీరుకు ఇచ్చి వీటిని ఫలానా చోట ఫలానా పేదవాడికి అందజెయ్యి అని చెప్పాడు. ఈ సంగతి తెలియగానే సుల్తానా వజీరును తన వద్దకు పిలిపించి తన బాకీ 600 వెంటనే చెల్లించమన్నది. చేసేది లేక వజీరు తన చేతిలో ఉన్న 1000 దినారాల నుంచి 600 తీసి ఆమెకిచ్చాడు. తరువాత ఆయన దళాధికారిని పిలిచి ఈ 400 దినారాలను ఫలానా చోట ఫలానా వాడికి చేరేటట్టు చూడు అన్నాడు. ఆ డబ్బు దళాధికారి చేతికి రాగానే సుల్తానా అతన్ని పిలిపించి తనకు అతను బాకీ ఉన్న 250 దినారాలు ఆ క్షణంలో చెల్లించమంది. విధిలేక అతను ఆమెకు 250 దినారాలు ఇచ్చి మిగిలిన 150 దినారాలను రాజభవన రక్షకుడికి ఇచ్చి వాటిని ఫలానా చోట ఫలానా వాడికిచ్చి రమ్మన్నాడు. అయితే సుల్తానా వాణ్ణి కూడా పిలిచి తనకు రావలసిన 150 దినారాలు చెల్లించమన్నది. వాడు తన చేతిలో ఉన్న డబ్బు యావత్తూ ఆమెకు ఇచ్చివేశాడు. మరికొంతకాలం గడిచింది. ఒక రోజున ఒక ధనవంతుడు ఒక పేదవాణ్ణి దర్బారుకు తీసుకువచ్చి ఆ పేదవాడు తన బాకీ తీర్చలేదని ఫిర్యాదు చేశాడు. సుల్తాను పేదవాణ్ణి అప్పు దేనికి చేశావు అని అడిగాడు. ఒకరోజు తమరు మా ఇంట ఆతిథ్యం స్వీకరించారు. మీ ఆతిథ్యం కొరకు ఆ ధనవంతుడి వద్ద అప్పు చేసి దాన్ని తీర్చలేకుండా ఉన్నాను అన్నాడు పేదవాడు. ఆనాడే నీకు 1000 దినారాలు బహుమానంగా పంపాను. దాన్ని ఏం చేశావు అని సుల్తాను అతని అడిగాడు. పేదవాడు ఆశ్చర్యపడుతూ నాకు 1 దీనారం కూడా అందలేదు హుజూర్ అన్నాడు. వెంటనే వజీరు లేచి అందులో 600 తాను అనవసరంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి ఉపయోగించవలసి వచ్చిందని, మిగిలిన 400 ఫలానా వాడికి ఇవ్వమని దళాధికారికి ఇచ్చానని చెప్పాడు. దళాధికారి రక్షకుడు కూడా తమ చేతిలోని డబ్బు ఉన్న ఫలంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి ఇచ్చివేయవలసి వచ్చిందని చెప్పుకున్నారు. మీరు ముగ్గురు నేరస్తులు. తీర్చలేని అప్పులు చెయ్యటం ఒక నేరం, ప్రభుత్వం సొమ్ము వాడుకోవటం మరొక నేరం. మీ ముగ్గురికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు సుల్తాను. తరువాత ఆయన పేదవాడి కేసి తిరిగి కటిక దరిద్రుడవై ఉండి అప్పు చెయ్యటంలో నీ ఉద్దేశ్యం ఏమిటి? నేను నిన్ను విందు చెయ్యమని అడిగానా? తీర్చలేని అప్పు చేసినందుకు నీకు 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అయినా సుల్తాను మనసంతా అస్తవ్యస్తంగా ఉంది. ఆ రాత్రి అతను సుల్తానాతో ఇక నీ వడ్డీ వ్యాపారం ఆపేయి అన్నాడు. అదేమిటి? నా వడ్డీ వ్యాపారం వల్ల నష్టమేమిటి అన్నది సుల్తానా. నీ వ్యాపారం మూలంగా ఇవాళ 4 జైలుకు పంపాను. నీ వల్ల ఆదా అయ్యే 100 దినారాలు 2 సంవత్సరాల పాటు వాళ్ల తిండికి సరిపోతాయా చూడు అన్నాడు సుల్తాను. వెంటనే సుల్తానా కలము కాగితము తీసుకొని లెక్కలు కట్టి సంవత్సరానికి ఆ 4కి 800 దీనారాలు ఖర్చు అవుతాయి, 2 సంవత్సరాలకు 1600 అన్నది. చూడు నీ వడ్డీ వ్యాపారం వల్ల ఖజానాకు ఎంత నష్టమో అన్నాడు సుల్తాను. అయితే మీరు అమలు చేసిన వడ్డీ వ్యాపారం మీద ఆదాయం ఎంత అని సుల్తానా అడిగింది. 2 లక్షలు అన్నాడు సుల్తాను. ఇప్పటికీ అప్పు చెల్లించని వాళ్ళు ఖైదులో ఎందరున్నారు అని సుల్తానా అడిగింది. సుమారు 20,000 మంది అన్నాడు సుల్తాను. సుల్తానా లెక్క కట్టి గుండె బాదుకుంటూ వాళ్ల కింద ఖర్చు 10 లక్షలు అంది. మర్నాడే నగరంలో వడ్డీ వ్యాపార శాసనం రద్దయింది. విన్నారు కదా. సుల్తానా రాజు వినలేదని ప్రాక్టికల్గా చేసి చూపించి అర్థమయ్యేటట్లు చేసింది. చూశారు కదా తెలివితేటలతో ఎలా చేయొచ్చో వినని వాళ్లకు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.